మనిషి కన్నా విలువైంది మనసు. ఆవేశం కన్నా విలువైంది ఆలోచన. కోపం కన్నా విలువైంది జాలి. స్వార్థం కన్నా విలువైంది త్యాగం. వీటన్నిటికన్నా విలువైంది స్నేహం. మనం దూరం చేసుకోవాల్సిన 5 ముఖ్యమైన సందర్భాలు. అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచటం. జీవితంలో వచ్చే మార్పులకు భయపడటం. గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాల్లో జీవించటం. మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవటం. చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించటం. వేలాది వ్యర్థమైన మాటల కన్నా శాంతిని క్రాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటే చాలు. మంచి పనికి ఫలితం ఆలస్యంగా వస్తుంది. మనిషి సంపాదించుకోవాల్సింది అదే. అది అతని పేరు చిరస్థాయిగా ఉంచుతుంది. పట్టుదల గలవారు శ్రమను లెక్క చేయరు. శ్రమించేవారు ఆటంకాలున్నా పురోగమించగలరు. తాత్కాలికంగా వారి కార్యసాధనకు లోటు ఉండదు. పోరాడేటప్పుడు తిరిగి పోరాడే అవకాశం లేదన్నట్లు పోరాడు. ఎందుకంటే రేపటికి తిరిగి పోరాడే అవకాశం దొరక్కపోవచ్చు. కత్తిని ప్రేమతో పట్టుకున్నా దానికి నరకటమే తెలుసు. కొన్ని బంధాలు కూడా మనం ఎంత ప్రేమగా చూసినా వారికి ఇబ్బందులు పెట్టడమే తెలుసు. సమస్యను ఎదుర్కొనే సమయంలోనే మన ప్రతిభ కనిపిస్తుంది. నిజాయితీగా ఉండటం కూడా ఒక యుద్ధం లాంటిది. యుద్ధంలో ఒంటరిగా నిలబడటం ఎంత కష్టమో, సమాజంలో నిజాయితీగా ఉండటం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం. కాలం ఎప్పుడూ ఒకే చోట ఆగదు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక వివేకవంతుడు తన వంతు నిర్ణయాలు తానే తీసుకుంటాడు. కానీ బొత్తిగా తెలియని వ్యక్తి ఇతరుల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటాడు. ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది. ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది. ఒక అలవాటు నాటితే వ్యక్తిత్వంగా ఎదుగుతుంది. ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది తలరాతగా ఎదుగుతుంది. కాబట్టి మీ తలరాతను మార్చుకోండి. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదకరం. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, దూరానికి అదే మూల కారణం. పంచిపెట్టిన కొద్దీ పెరిగేది మంచితనం. పొంచి చూస్తే తెలిసేది మనిషి గుణం. ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడవుతాడు. సోమరితనం, దురాశ అజ్ఞానానికి నిదర్శనం, పతనానికి నాంది. జీవితంలో ఎవరిని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే 5 రూపాయలు ఖరీదు చేసే పెన్ను కూడా ₹1,00,00,000 చెక్కును వ్రాస్తుంది. ఆకాశానికి నిచ్చెన వేసి ఊహాలోకంలో నిలవకు. వాస్తవాన్ని గ్రహించి ఒక్కో అడుగు శ్రద్ధగా, దీక్షగా వెయ్యి. పెద్దగా అరిచి ఎదుటివారిని గెలవటానికి ప్రయత్నం చేయవద్దు. ఆ గెలుపు మిమ్మల్ని ఎదుటివారు అసహించుకునేలా చేస్తుంది. శోకించటం కూడా సోమరితనమే. పరిష్కారానికి ప్రయత్నించటమే కర్తవ్యం. ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. లేచి నిలబడు, అన్వేషించు, ఆలోచించు, ఆచరించు. అప్పుడే అసాధ్యాలు సుసాధ్యం అయ్యేది, అద్భుతాలు జరిగేది. చేసిన తప్పును ఒప్పుకొని సారీ చెప్పేవారిని ఎప్పుడూ దూరం చేసుకోకండి. అలాంటి వారే నిజాయితీగా ఉంటారు. వాళ్ళ ఇగో కంటే మీకే ఎక్కువ విలువిస్తున్నారని తెలుసుకోండి. అది బంధమైన, స్నేహమైన. 100 రకాలుగా ఆలోచించే తెలివితేటల కంటే ఎంత కష్టం వచ్చినా చిరునవ్వునిచ్చే గుండె ధైర్యం గొప్పది. కష్టం నీకు వస్తే నీది అంటారు. సంతోషం వస్తే మనది అంటారు. సహాయం చేస్తే మంచోడు అంటారు. లేకపోతే చెడ్డోడు అంటారు. డబ్బు ఇస్తే మనోడు అంటారు. ఇవ్వలేదంటే పగోడు అంటారు. ఇదే ఇప్పటి ప్రపంచం. నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి. కానీ నిజం మాత్రం నిన్ను రక్షిస్తూ ఉంటుంది ఎప్పటికైనా. ప్రాణం పోసేదాన్ని మందు అంటారు. ప్రాణం తీసేదాన్ని మందు అంటారు. పేర్లు ఒకేలా ఉన్నా గుణంలో తేడా ఉన్నట్లు మనుషులంతా ఒకేలా ఉన్నా వారి మనసుల్లో తేడా ఉంటుంది. మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులమని ఆలోచిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు. ఒక్కసారి ప్రాణం పోయిందంటే మన మీద ఉన్న చిన్న ఉంగరం కూడా కట్ చేసి మరీ కాల్ చేస్తారు. కొన్ని రోజులయ్యాక మర్చిపోతారు. అందుకే గడుపుతున్న ప్రతి క్షణం ఆస్వాదిస్తూ బ్రతికేయటమే జీవితం. సంపాదిస్తున్నంతకాలం అందరికీ మీరు ఆత్మీయులు.
ఒక్కసారి మీ సంపాదన ఆగిపోతే మీ ఇంట్లోనే మీరు పరాయి వారవుతారు. జీవితంలో అవసరాలు అందరికీ వస్తాయి. నేను ఎదుగుతున్నాను, సంపాదిస్తున్నాను, నాకెవరితోనూ అవసరం రాదు, అవసరం లేదు అనుకోకు. ఏ సమయం ఏ రోజు ఎలా ఉంటుందో. నీ బాధలు పక్కన వారితో చెబితే అయ్యో పాపమని నీ మీద జాలిపడే రోజులు పోయాయి. మంచి పని అయింది, వీరికి ఇలాగే జరగాలనుకునే రోజులు వచ్చాయి. గతంలో విమర్శించి దూరమైన వాళ్ళకి భవిష్యత్తులో దూరం నుండి చూసే అవకాశాన్ని మాత్రమే కల్పించు. ఆపదలో చెయ్యందించేవారు, కష్టంలో తోడుగా నిలిచేవారు, సమస్యల్లో సహాయం చేసేవారు జీవితంలో ఒక్కరిని సంపాదించుకున్నా చాలు. జీవితం సాఫీగా నడుస్తున్నంతకాలం హాయిగానే ఉంటుంది. మనశ్శాంతిగా బ్రతకాలంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు. జీవితంలో కోల్పోయిన వాటిని తలుచుకొని బాధపడటం కంటే అన్నీ మన సొంతం కాదు అనుకుంటే మనసుకు శాంతి. జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. తట్టుకునేంత ఆనందాలను, భరించలేనంత బాధలను. మనుషుల నిజమైన స్వరూపం గురించి తెలుసుకోవాలంటే మనీ లేకుండా బ్రతికి చూడు. అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి. నీ జేబులో చిల్లి కవ్వలేని రోజుల్లో నీ ఖర్చులు చూసుకున్న ఆ స్నేహితులను మాత్రం ఎప్పటికీ మరవకు. నీకు కోపం వచ్చినప్పుడు నువ్వు కేవలం ఒక్క క్షణం నియంత్రించుకోగలిగితే బాధపడే వేల క్షణాల నుంచి తప్పించుకున్న వారి అవుతావు. ఇది గుర్తుపెట్టుకో. జీవితం అనేది చాలా కష్టమైన పరీక్ష. అందులో చాలామంది విఫలం చెందడానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నపత్రం వేరేని గ్రహించకపోవటమే. ఈ లోకంలోని ఒక చేదు విషయం ఏంటో తెలుసా? ఎవరైతే సూటిగా మాట్లాడతారో అలాంటి వారికి శత్రువులు ఎక్కువ ఉంటారు. మరి మాయమాటలు చెప్తూ మోసం చేసేవారికి మాత్రం మిత్రులు ఎక్కువ ఉంటారు. నేటి సమాజంలో నిజాలు మాట్లాడేవారు నీచుడు, అబద్ధాలు చెప్పేవారు ఆప్తుడు, అందరికీ సహాయం చేసేవారు సన్యాసి, నటించేవారు నారాయణుడు, మోసాలు చేసేవారు రాజు. కానీ నిజాయితీగా ఉండేవారు మాత్రం ఎప్పుడూ ఒంటరి వారే. గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవారు, ఓడిపోయినప్పుడు భుజం తట్టేవారు, నా అనే నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా ఎలాంటి తేడా ఉండదు. చేసే మాట చెప్పకు, ఇచ్చిన మాట తప్పకు, నమ్మిన వాళ్ళకు మోసం చేయకు, నా అనుకునే వాళ్ళని వదిలిపెట్టకు. మనిషి కన్నా విలువైంది మనసు, ఆలోచన కోపం కన్నా విలువైంది, త్యాగం ఆవేశం కన్నా విలువైంది. అర్థం లేకుండా ఎవరి మీద ఆవేశపడకూడదు. అవి అనేక సమస్యలకు దారితీస్తుంది. మరి ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు. అది అనేక బాధలకు కారణమవుతుంది. లక్షలు ఉన్న వాళ్ళ కోసం కాదు, లక్షణాలు ఉన్న వాళ్ళ కోసం వెంటపడండి. ఈ విషయాలను ఎప్పటికీ కూడా మర్చిపోకు. ఎవరికైతే నోరు అదుపులో లేదో వారికి ఏమీ చెప్పకు. మరీ ఎక్కువైతే అహంకారం చూపుతారో అలాంటి వారితో అసలు కలవకు. మాటల్లో ఎటువంటి గ్యారంటీ వారంటీ లేని వస్తువులైనా నమ్మవచ్చు, కానీ బయట మంచిగా మాట్లాడుతూ లోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని నటిస్తూ జీవించే మనిషిని మాత్రం ఈ సమాజంలో అసలు నమ్మకూడదు. జీవితం కూడా చాలా విచిత్రమైంది తెలుసా? ఎందుకంటే ఈ లోకంలో ఎవరినైతే మర్చిపోవాలని ఎక్కువగా ప్రయత్నిస్తారో వాళ్లే పదే పదే గుర్తొచ్చి బాధ పెడతారు. మీరు వేగంగా ముందుకు వెళ్ళాలనుకుంటే ఒంటరిగా వెళ్ళండి. చాలా దూరం నడవాలనుకుంటే మాత్రం నీ తోటి వారితో కలిసి ముందుకు వెళ్ళండి. మీ జీవితం సాఫీగా ఉండకపోవచ్చు, సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించలేకపోవచ్చు. అలాగని సమాజంలో మీ ప్రాముఖ్యాన్ని తక్కువ అంచనా వేయొద్దు. ధైర్యం మరియు నమ్మకం ఒక దారిని చూపిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.